అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ శాసన మండలి ప్రారంభం కాగానే క్వశ్చన్ అవర్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ స్థలాలు భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చింది సిపిఐ. దివ్యాంగుల సమస్యలపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో హైదరాబాద్ నగరంలో రహదారులు, మౌలిక సదుపాయాలు, ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, విద్యార్థులకు విదేశీ ఉపకార వేతనాలు, సంచార అంగన్వాడీ కేంద్రాలు, మన ఊరు మనబడి కార్యక్రమం కింద పనుల ప్రస్తుత పరిస్థితి, చిన్న తరహా సూక్ష్మ తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై చర్చ జరగనుంది. మండలి ప్రశ్నోత్తరాల్లో నాగార్జున సాగర్ ఎడుమ కాలువకు మరమ్మతులు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు, బీసీలకు బడ్జెట్ కేటాయింపు వంటి అంశాలపై చర్చ జరగనుంది. నేటి అసెంబ్లీ సమావేశాల అప్డేట్స్ విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, ఇవాల్టి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా ఏ అంశాలు చర్చకు రానున్నాయి? తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఉదయం 10 గంటలకు శాసనసభ మండలి ప్రారంభం కానున్నాయి. ఇవాళ మొత్తంగా కూడా క్వశ్చన్ అవర్ అసెంబ్లీ మండలిలో కొనసాగనుంది. దీని తర్వాత వార్షిక బడ్జెట్ పైన చర్చ జరగనుంది. ఇక అసెంబ్లీ శాసనసభ విషయానికి వస్తే ఉదయం 10 గంటలకు హైదరాబాద్కు సంబంధించినటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రోడ్లు, అదేవిధంగా రోడ్ల విస్తరణకు సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ఈరోజు అసెంబ్లీలో చర్చకు రానున్నాయి. దీంతోపాటు విదేశీ విద్యకు సంబంధించి విదేశీ విద్యార్థుల స్కాలర్షిప్కు సంబంధించినటువంటి ఒక చర్చ కూడా జరగనుంది. ఎంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చారు, ఇప్పుడు భవిష్యత్తులో ఎవరెవరికి ఇవ్వబోతున్నారనే అంశాలపైన కూడా చర్చించనున్నారు. వీటితో పాటు ఏదైతే వెహికల్స్ ఉన్నాయో, ఇటు స్వాధీనం చేసుకున్నటువంటి వాహనాలకు సంబంధించి ఒక పాలసీని కూడా తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్నది. ఎందుకంటే అనేకమైనటువంటి ఇన్సిడెంట్లో వెహికల్స్ కూడా పోలీస్ స్టేషన్లలో ఇతరత్ర కూడా అనేక చోట్ల ఉంటాయి. స్వాధీనం చేసుకున్నటువంటి వాహనాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఇక బడ్జెట్కు సంబంధించి వార్షిక నివేదికకు నిన్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కి సంబంధించి, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా మాట్లాడారు. బడ్జెట్ కేటాయింపులపైన ఈ క్వశ్చన్ అవర్ తర్వాత చర్చ జరగనుంది. ఇక శాసన మండలి విషయానికి వస్తే ఈరోజు మండలిలో ప్రధానంగా జరిగే చర్చ బీసీలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు, గత ప్రభుత్వం ఎంత కేటాయించింది, ఈ ప్రభుత్వం ఎంత కేటాయించింది, బడ్జెట్ కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయనే దానిపైన బీసీకి సంబంధించి చర్చ జరగనుంది. అదేవిధంగా వరంగల్కు సంబంధించి భద్రకాళి దేవాలయంలో మానవీధుల ఏర్పాటు, నాగార్జున సాగర్కు సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి చర్చ కూడా మండలిలో జరగనుంది. ఈ చర్చల అనంతరము డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండలిలో ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు. పబ్లిక్ సర్వీస్ పాలసీకి సంబంధించి నియామకాలు, హేతుబద్ధీకరణకు సంబంధించినటువంటి బిల్లును మండలిలో బట్టి ప్రవేశపెట్టనున్నారు. ఇది అయిన తర్వాత బడ్జెట్ పైన 2 సభల్లో కూడా చర్చ జరగనుంది. మొత్తంగా కూడా 5వ రోజు అసెంబ్లీ సెషన్కు సంబంధించి ఈరోజు మెయిన్గా హైదరాబాద్ నగరానికి సంబంధించే ఎట్లాంటి నిర్మాణాలు చేయబోతున్నారు, పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ నియంత్రణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, వచ్చే దీంతోపాటు ఇటు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి కూడా చర్చించనున్నారు. ఆ కారిడార్ నిర్మాణం ఎలా జరగనుంది అనే దానిపైన కూడా ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఇక దీంతోపాటు అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఏ రకంగా ముందుకు వెళ్తున్నది రాష్ట్ర ప్రభుత్వం, అంగన్వాడీలకు సంబంధించినటువంటి దానిపైన కూడా మంత్రి సీతక్క కూడా మాట్లాడనున్నారు. ఇప్పటికే అంగన్వాడీలకు సంబంధించి పలు నిర్ణయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఉంది. దీంతోపాటు అంగన్వాడీ కేంద్రాలను కూడా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో వాటి ఏర్పాట్లు ఎట్లా ఉండబోతున్నాయి, సంచార అంగన్వాడీలకు సంబంధించి ఏ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే దానిపైన కూడా ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఓవరాల్గా ఇటు కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో చూసుకున్నట్టయితే హైదరాబాద్తో పాటు బీసీలకు సంబంధించి, అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఎలివేట్ కారిడార్స్ కానీ, దేవాలయాలకు సంబంధించి ఇటు హన్మకొండ భద్రకాళి దేవాలయానికి సంబంధించి మాడవీధుల నిర్మాణం కానీ, ఇట్లా అనేక అంశాలు అయితే చర్చకు రానున్నాయి. మరోపక్క ఇటు వాయిదా తీర్మానాలు చూసుకున్నట్టయితే బీజేపీ కూడా వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇక బీఆర్ఎస్కు సంబంధించి రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉంది. గ్యాస్ కొరత పైన స్పష్టమైనటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా గ్యాస్ కొరత పైన ప్రజలకు పూర్తిగా వాస్తవాలు తేలాలని చెప్పి బీఆర్ఎస్ ఈరోజు నిరసన ప్లాన్ చేసింది. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపనున్నారు. దీంతో
పాటు దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా బీజేపీ నిరసన తెలుపుతుంది. దివ్యాంగులతోని అసెంబ్లీ వరకు ర్యాలీగా వారు రానున్నారు. మొత్తంగా కూడా అసెంబ్లీ ఈ సెషన్లో కూడా చాలా వరకు కూడా అనేకమైనటువంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్న బడ్జెట్కు సంబంధించి ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ రాష్ట్ర మంత్రుల మధ్య ఒక చర్చ కూడా జరిగింది. ఈరోజు కూడా అదే తరహాలో కూడా అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తంగా కూడా ప్రధానమైనటువంటి అంశాలు కూడా అసెంబ్లీలో లేవనెత్తున్నారు. ఇటు మండలికి సంబంధించి బిల్లులు కూడా పాస్ చేయనున్నారు. ఇటు ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలనే దానిపైన కూడా ఎమ్మెల్సీలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీకి సంబంధించి అదేవిధంగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కూడా హైదరాబాద్ అభివృద్ధితో పాటు బీసీల సంక్షేమం పైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రణాళికలు వీటన్నిటిని కూడా ప్రస్తావన చేయనున్నారు. మొత్తంగా మరి కాసేపట్లో 10 గంటలకైతే అసెంబ్లీ 5వ రోజు సెషన్ ప్రారంభం కానుంది. క్వశ్చన్ అవర్ ముగిసిన తర్వాత బడ్జెట్ పైన మళ్ళీ ఒక్కసారి చర్చ జరిపి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎవరైతే సభ్యులు లేవనెత్తేటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాలపైన డిప్యూటీ సీఎం అయితే క్లారిటీ ఇవ్వనున్నారు. చంద్రిక.